దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఒక దశలో సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 450 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి షేర్లు మాత్రం నష్టాల్లో బాటపట్టాయి. అదే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనకు అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ప్రభు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే అటు అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యం ఆ ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్ మీద గట్టిగానే పడినట్లు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇది దేశీయ స్టాక్ మార్కెట్లు మొత్తం నష్టాల్లోనే ప్రారంభమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందండి? ఇప్పుడు ఆ 10 పాయింట్స్ చూస్తేనే ఇరాన్కి కూడా సెటిల్ చేసుకోవాలని లేదన్నట్టుంది. ఇప్పుడు న్యూక్లియర్ ని మీరు అబ్జెక్షన్ పెట్టకూడదు అనే అది అసలు మెయిన్ ఇష్యూ కదా. న్యూక్లియర్ మీదే కదా 456 460 ఇది ఉంది, అంతవరకు ఉంది, దాన్ని ఇది చేసేయాలనే కదా ముందు స్టార్ట్ చేసింది కూడా. సో దాన్ని అబ్జెక్షన్ చేయకూడదు అంటే మరి అక్కడే ఇదైపోయింది. అందుట్లో పెట్టాల్సిన ప్లేస్ కూడా ఇంపార్టెంట్. పెట్టిన ప్లేస్ కూడా వాళ్ళు ఇప్పుడు ఆర్టీఏలో ఆ నెంబర్కి ఆప్షన్ ఏదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కి ఆక్షన్ వస్తే పక్క రూమ్ లో ఆ రూమ్ లో ఈ రూమ్ లో కూర్చోబెట్టి ఎలా ఆక్షన్ చేస్తారో, వాళ్ళు 1,00,000 అంటే వాళ్ళు 1,50,000, 2,00,000 అంటే అట్లా నెంబర్ అంటే కాస్ట్ ఆఫ్ కార్ ప్రైస్ 6 లక్షలు అయితే 12 లక్షలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో ద సేమ్ సిచ్యుయేషన్. అట్లా ఉంటే 1-to-1 కూర్చొని ఏదన్నా ఉన్నప్పుడు ఎదురు కూర్చొని మాట్లాడాలి. ఏదైనా మీడియేటర్ కూడా కరెక్ట్ గా ఉంటే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ రకంగా చేస్తే అసలు ఇష్టం లేదనే కదా, ముందు సెటిల్మెంట్ చేసుకోవాలని లేదనే ఉద్దేశం. ఒక రకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీరు చేసేది బ్లాకేడ్ నేనే చేస్తానంటే మిగతా కంట్రీస్ కూడా ఆయన ఉద్దేశం ఏంటి? ట్రంప్ ఉద్దేశం చైనాని దెబ్బ కొట్టాలి. ఏ రకంగా కొట్టాలి? ఇరాన్ని ఇది చేస్తే చైనాని కొట్టినట్టే ఒక రకంగా. సో దాని అనుగుణంగా ఇరాన్ని ఇది చేస్తే ఆయిల్ ఏషియన్ కంట్రీస్ ఇబ్బంది పడతాయి. ఏషియన్ కంట్రీస్ కూడా ఇబ్బంది పెట్టాలనే కదా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కూడా. మరి మీరు 20% లో మీకు ఎంత ఆయిల్ అక్కడి నుంచి తీసుకోరు, మీకు యుఎస్ అవసరం లేదు, ఇరాన్ నుంచి ఆయిల్ అవసరం లేదు అంటే ఏషియన్ కంట్రీస్ ఇక్కడ నుంచి ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి ఈ రకంగా ఇబ్బంది పడాలి. అసలు ఇదేంలోకి అసలు అర్థం కాదు. ఒక ప్రెసిడెంట్, ఒక పోప్, పోనీ క్రిస్టియానిటీ వాళ్ళకి ఎక్కువ. అక్కడ క్రిస్టియానిటీ హెడ్ అంటే పోపునే అమర్యాదగా మాట్లాడితే ఆయనకి ఎవరికి మర్యాద ఇస్తాడు ఆయన? అసలు దేని గురించారు సీట్లు? నిజంగా ఓట్లు వేసిన వాళ్ళు నిజంగా వాళ్ళు ఏడుస్తుంటారు బహుశా. నేను అనేది ఆర్టికల్ 25 ప్రకారం యుఎస్ లో కూడా ఉంది. ప్రెసిడెంట్ ఏదైనా తిక్కగా ఇలా చేసినప్పుడు కానీ, డమ్నెస్ వచ్చిన కానీ, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు కానీ ఇమ్మీడియట్ గా ఇంపీచ్మెంట్ చేయొచ్చు. సో దీస్ పీపుల్ హ్యాస్ టు డన్ ఇమీడియట్లీ. వార్ ఆగిపోవాలంటే, లేదా విశ్వగురుని లైన్ లో పెట్టాలి. ఎవరు? మోడీ. ఇంతే, ఈ రెండే, ఇంకో ఆల్టర్నేట్ లేదు. లేకపోతే ఆయన నవంబర్ వరకు, మేబీ నవంబర్ లో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు ఈ విన్యాసాలు మనకు తప్పదు. నేను లాస్ట్ టైం ఎప్పుడో చెప్పాను, ఆయన సీట్ లో ఉన్నంత వరకు ఈ విన్యాసాలు ఆగవు, ఎట్టి పరిస్థితుల్లో ఆగవు. సో డెఫినెట్ గా మార్కెట్, ఎందుకంటే క్రూడ్ పెరిగింది 104కు వచ్చేసింది. మళ్ళీ WTI క్రూడ్ 104, ఇది 102 ఉంది బ్రెంట్ క్రూడ్. సో క్రూడ్ మళ్ళీ పెరుగుతుంటే మనకి ఇబ్బంది కాబట్టి అన్ని రకాలుగా అక్కడ యుద్ధం ఇది అన్ని రకాలుగా వస్తుంది కాబట్టి, ప్లస్ బ్యాంకింగ్ స్టేస్ బాగా పడ్డాయి. జియో పొలిటికల్ కన్సర్న్ చూస్తే అన్ని నెగిటివ్ ఉంది కాబట్టి ఆయన ఇది ప్రకారం టోటల్ గా అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. క్రూడ్ పెరిగింది, ఆ ఎఫెక్ట్, ప్లస్ బ్యాంకింగ్ స్టేస్ లో హెవీ సెల్లింగ్ అవుతోంది. అంటే ప్రైవేట్ బ్యాంక్స్, PSU బ్యాంక్స్, అది కూడా 3% పడింది. సో ఇవాళ రేపు హాలిడే, సో డెఫినెట్ గా ఎక్స్పైరీ రేపు, ఆ ఎక్స్పైరీ కూడా ఇవాళే ఉంటుంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవాళ్లే కవర్ చేసుకుంటారు. ఆ ఎఫెక్ట్ కూడా కొంత % ఉంటుంది. అన్ని కలుపుకొని అందరు కలిసి మార్కెట్ పడేసారు అనుకోవచ్చు ఒక రకంగా. మోర్ దెన్ 1700 సెన్సెక్స్ అంటే 500 పాయింట్స్ నిఫ్టీ. అది ఇంకా ఎట్లా చూడాలి మరి, ఎంతవరకు పోద్ది అనేది గాడ్ నోస్, నో వన్ నోస్. అది ఎంత త్వరగా సెటిల్ అయితే అంత మంచిది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే 21st అండ్ అంటే 22nd దాకా టైం ఉంది ఆయన ఇచ్చిన టైము. సో ఈ లోపల ఏమైనా సెటిల్ అవుతుందా అంటే సెట్ అవుతుందనే నమ్మకం కలగట్లేదు. ఎంతసేపు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకా ఇబ్బంది పెట్టి యుద్ధం అయిపోతే వాళ్ళు ఆర్మ్స్ కొనుక్కోలేరు కదా. సో ఈ యుద్ధాన్ని పెంచి మళ్ళీ ఆర్మ్స్ అమ్ముకోవడమే ఇది కనపడుతోంది. సరే ఎంతవరకు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మార్కెట్ అయితే మీకు 23,000 లెవెల్ కట్ అయిందంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదన్నా డౌన్ సైడ్ ఇంకేదన్నా 23 కూడా రాకపోవచ్చు. ఒక 600, 23,100 దగ్గర బాగా సపోర్ట్ ఉంది డౌన్ సైడ్. అది కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, అది కట్ కాకపోవచ్చు. ఎందుకంటే
ఎక్కువ పడకపోవచ్చు, ఇంకా వారం ఉంది కాబట్టి ఈ లోపల సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశం ఉంది కాబట్టి అది కూడా ఎగనిస్ట్ అవుతుంది. ఆర్టికల్ 25 కూడా తవ్వకాలు మొదలు పెట్టారు. ఇంపీచ్మెంట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. సో వాళ్ళు రియాక్ట్ అవుతారా లేదా రెస్పాండ్ అవుతారా యుఎస్ జనాలు కానీ ఈ పార్టీ కానీ ఎవరు వెయిటింగ్ చేయండి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. మార్కెట్ అప్పటి వరకు డౌన్ సైడ్ పెద్ద పడకపోయినా డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అటు అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఒక దశలో సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 450 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాలు బాటపట్టాయి.